డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనేది మార్చ్ 15వ తేదీన అంటే శనివారం నాడు జరిగింది. అయితే డబ్ల్యూపీఎల్‌లో రెండోసారి ముంబై ఇండియన్స్ జట్టు ట్రోఫీని ముత్తాడింది. ఈ క్రమంలో ఆ జట్టు సారథ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ అసలు ఈ ట్రోఫీని సాధించడానికి స్ఫూర్తి ఎవరు? ఈ మ్యాచ్‌కి ముందు ఏం జరిగింది? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి అత్యద్భుతంగా వ్యాఖ్యానించింది. నిజంగా ఆ మాటలు విన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంతో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. అసలు ఇంతకీ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏం చెప్పిందంటే, మేము జట్టుగా ముందుకు నడుస్తూ రెండోసారి ట్రోఫీని గెలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే మేము ఈ ట్రోఫీని గెలవడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా మా ఆటగాళ్ళకి జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండే స్వేచ్ఛనిచ్చారు. ఆట తీరుని మాలాగానే ఆడుతూ ప్రెషర్‌ని తట్టుకునే ఫ్రీడమ్‌ని మాకు అందించటంలో మా ఫ్రాంచైజీ చాలా ఉపయోగపడింది. అందుకే మేము మొత్తం అంతా కూడా కృషి చేశాం. ప్రాక్టీస్‌లో ఏదైతే మేము చేస్తూ వచ్చామో, అదే మేమక్కడ మ్యాచ్‌లో కూడా ప్రతిబింబించాం. ఇక భారత జట్టు గురించి చెప్పాలి అంటే, భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ భయ్యా గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వాళ్ళతో మేము పర్సనల్‌గా మాట్లాడటం జరిగింది. ఎంతో హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎన్నో సందర్భాలలో ఫామ్ కోల్పోయిన విమర్శలను ఎదుర్కొన్నారు. ఒక సహచర ఆటగాడిగా అది ఎంత బాధాకరమైన విషయమో మా అందరికీ తెలుసు. జట్టు మొత్తంతో మా ముంబై ఇండియన్స్ జట్టు ఎంతో గొప్పగా ముచ్చటించింది. వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు, వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు మాకెంతో స్ఫూర్తిని నింపాయి. అంతేకాకుండా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్‌ని మాకు అందించాయి. ఇంతకన్నా మేమేమీ కోరుకోవటం లేదు. అయితే భారత జట్టులో భాగంగా ఉన్నందుకు, ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి ట్రోఫీని గెలిచినందుకు ఆ ఆనందం ఎంతలా ఉంది అంటే ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. అయితే పర్సనల్‌గా నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్‌తో పాటుగా విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా మాకు ఎంతో గొప్పగా అభినందనలు తెలిపారు. మ్యాచ్‌కి ముందు ఖచ్చితంగా ఈసారి మీరు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మాకెంతో ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. ఇదంతా కూడా మేము ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాము అంటూ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.